తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హిమాచల్ ప్రదేశ్ మంచు దుప్పటి కప్పుకున్న అందమైన ప్రదేశం. కానీ కొన్నిసార్లు ఆ అందమే అత్యంత భయంకరంగా మారుతుంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న దట్టమైన మంచు కారణంగా రోడ్లన్నీ మూసుకుపోయాయి. కరెంటు లేదు, ఫోన్ సిగ్నల్స్ లేవు, ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమే. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లో దండేర్వరి అనే ఒక మారుమూల గ్రామంలో మృత్యువు తలుపు తట్టింది. 85 ఏళ్ల ఓ వృద్ధురాలుకి హఠాత్తుగా పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. బయట చూస్తే ప్రాణం తీసేచ్చాలి, లోపల చూస్తే ప్రాణం పోతున్న భామ. దీంతో దిక్కుతోచని స్థితిలో ఆ కుటుంబం ఇండియన్ ఆర్మీని ఆశ్రయించింది. ఇక సమాచారం అందిన వెంటనే సైన్యం స్పందించిన తీరు అద్భుతం. కానీ అక్కడ సమస్య ఉంది. వాతావరణం అస్సలు బాలేదు, విజిబిలిటీ చాలా తక్కువగా ఉంది. ఆ మంచు పొగలో హెలికాప్టర్ నడవడం అంటే చావుతో చెలగాటమే. కానీ ఇండియన్ ఆర్మీ డిక్షనరీలో అసాధ్యమనే మాటే లేదు. వెంటనే చీతా హెలికాప్టర్ గాల్లోకి లేచింది. పైలట్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఆ దట్టమైన మంచును చీల్చుకుంటూ దండేర్వరి గ్రామానికి చేరుకున్నారు. ఆ హెలికాప్టర్ శబ్దం ఆ గ్రామస్తులకు, ఆ భామ కుటుంబానికి సాక్షాత్తు దేవుడు దిగి వస్తున్నట్లుగా కనిపించింది. ఇక దిగగానే వేగంగా స్పందించిన జవాన్లు వృద్ధురాలని జాగ్రత్తగా హెలికాప్టర్లోకి ఎక్కించారు. క్షణాల్లో అక్కడి నుంచి చండీగఢ్లోని ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు చికిత్స మొదలుపెట్టారు. బామ్మ ప్రాణాపాయం నుండి బయటపడింది. ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళేమీ ఆ భామకు బంధువులు కాదు, రక్త సంబంధికులు కాదు. కానీ ఒక భారతీయురాలి ప్రాణం కాపాడడం కోసం ఆ మంచు తుఫానులో వాళ్ళు చేసిన సాహసం వెలకట్టలేనిది. ఇక సమయానికి ఆసుపత్రికి తరలించడంతో ఆ వృద్ధురాలు ప్రస్తుతం కోలుకుంటుంది. ఈ సందర్భంగా ఆ వృద్ధురాలి కుటుంబంతో పాటు దండేర్వరి గ్రామస్తులు సైన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా వృద్ధురాలిని ఆసుపత్రికి తరలిస్తున్న వీడియోను IAF సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త ఇప్పుడు వైరల్గా మారింది. ఇక ఇండియన్ ఆర్మీ గురించి ఎంత చెప్పినా తక్కువే. సైనికులు కేవలం సరిహద్దులలో శత్రువులతోనే పోరాడమే కాదు, ప్రకృతి ప్రకోపించినప్పుడు, మనకు ఆపద వచ్చినప్పుడు వాళ్ళు మన కోసం ఆపద్బాంధవులలా మారుతారు. యూనిఫామ్లో ఉన్న దేవుళ్ళు అంటే వీళ్ళనేమో. ఆ భామ ప్రాణం నిలిపిన మన ఇండియన్ ఆర్మీ పైలట్లకు, జవాన్లకు మనస్ఫూర్తిగా సెల్యూట్ చేద్దాం. ఈ రియల్ హీరోల గురించి మీరేమంటారు? కామెంట్ చేయండి.